ఓ టీవీ యాడ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫలితం కెనడాతో అగ్రరాజ్యం జరుపుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ఈ చర్చల రద్దు నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా కెనడాపై నిప్పులు చెరిగారు. ఆ దేశం దారుణంగా మోసపూరితంగా ప్రవర్తించిందంటూ మండిపడ్డారు. వివాదానికి కారణమైన యాడ్లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలపై గతంలో చేసిన ప్రసంగాన్ని తప్పుడు పద్ధతిలో కెనడా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు త్వరలో వెల్లడించనున్న తీర్పును ప్రభావితం చేయాలన్న దురుద్దేశంతోనే ఈ యాడ్ను ఆ దేశం ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపించారు. కెనడాపై ట్రంప్ ఇటీవల 35% సుంకాలు విధించారు.